ఒక చిన్న ఊరు చుట్టూ పెద్ద పెద్ద కొండలు, పంట పొలాలు, సౌండ్ పొల్యూషన్ లేని ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ మొదలవుతుంది మన ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ట్రెక్కింగ్. ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్రలోనే ఎత్తైన పర్వతం, కాబట్టి దీనికి ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర అనే పేరు వచ్చింది. సముద్ర మట్టానికి 1646 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మౌంట్ ఎవరెస్ట్లో దాదాపు 1/5 వంతు అన్నమాట. ఈ అందమైన ఊరి పేరు బారి. ఇక్కడ నుండే ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది నేను 5th టైం ఆగడం. మౌంటైన్ పీక్కి చేరుకోవాలంటే దాదాపు 3 నుంచి 4 గంటల ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద బండరాలను దాటుకుంటూ, ఇలాంటి ఐరన్ స్టెప్స్ దాటుకుంటూ. అసలు ఈ ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్కడుంది, ఇక్కడికి ఎలా వెళ్ళాలనే విషయాలు డీటెయిల్గా నేను వీడియోలో మొత్తం చెప్తా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమ్ విత్ షేరు. ఈ ఛానల్ని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేసుకోండి గైస్. సో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కసారా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి సన్ రైజ్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సో ఈ సన్ రైజ్ చూడడానికే ఈ ట్రెక్కింగ్ అయితే చేయడానికి వస్తారు ఇక్కడికి. సో మనం ఇక్కడనే చూసేసినాం సన్ రైజ్. కసారా నుండి ఒక లోకల్ ట్యాక్సీ పట్టుకొని నేనైతే బారీ విలేజ్కి స్టార్ట్ అయిపోయినా. లోకల్ ట్యాక్సీలో ఒక ఫ్యామిలీ అయితే పరిచయం అయింది నాకు. సో వాళ్ళందరూ నాకైతే చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. అందరూ మంచిగా కలిసిపోయారు నాతోటి. వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ జర్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన నేను. ఈ పెద్ద ఆయన కనిపిస్తున్నాడు కదా, ఈయన మనవడు. ఇగో ఈ చిన్నోడు. సో ఈయనతోటి అయితే ఆయన ఎంత బాగా చిల్లుగా ఉన్నాడంటే, ఇలాంటి తాత నాకు కూడా ఉండాలనిపించింది ఈయనకు చూస్తే. సో అంత చిల్లుగా ఉన్నాడు, మస్తు ఎంజాయ్ చేసిన. అసలు మాటల్లోనే అప్పుడే బారీ విలేజ్ వచ్చేసింది. సో నేను దిగేసిన. ఇది బారీ విలేజ్. మన ట్రెక్కింగ్ అనేది ఈ విలేజ్ నుండే స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్ చూడండి, ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం. ఇదైతే అందరికీ తెలుసు. హాయ్ కూడి చల్లే. ఆహా, పానీ పాజ్ వాయాలి. చూడండి, పిల్లగాడు హెడ్లకైతే తీసుకుని వచ్చిండు వాటర్ తాగిపోయానికి. మనం ఇప్పుడే విలేజ్ దాటి అలా పంట పొలాల్లోకి ఎంటర్ అయినాం. సో ఇక పంట పొలాల్లోకి ఎంటర్ కాగానే ఇక మనకి ఇట్లా ఒక కాలువ అయితే అడ్డు వచ్చింది. ఇదైతే దాటుకొని మనం అటువైపు వెళ్ళాలి. ఇంకా ఎట్లుంది, బాగుంది కదా వ్యూ, సూపర్ ఉంది. సో లెట్స్ గో, దాటేద్దాం. ఆ బండరాళ్ళ మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే, నాకు లైఫ్లో ఏదో సాధించినట్టు అనిపించింది. మస్తు ఉండే ఆ ఫీల్. సో అలా ఆ బండరాళ్ళను దాటుకుంటూ నేనైతే ఆ కాలువను దాటేసి అక్కడికి వెళ్ళిపోయినా. అందరూ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేస్తుంటే నేను ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందంటే 9:14 అయితే అవుతుంది. చూద్దాం మనం ఎంతసేపట్లో ఈ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. యాక్చువల్గా అందరూ ఈ ట్రెక్కింగ్ ఎందుకు చేస్తారంటే సన్ రైజ్ చూడడానికి. సో మనం సన్ రైజ్ అయితే మిస్ అయిపోయినాం, మనం రానికి లేట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, మనం అయితే ఫస్ట్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకు మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి మెట్లు చూపిస్తా చూడండి. ఇది గైస్ రూట్. ఈ మెట్లన్నీ ఎక్కేసాక విలేజ్ వ్యూ చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ బారీ విలేజ్కి చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద కొండలే ఉన్నాయి. దోసకాయ అమ్ముతున్నారు పాపం, 10 రూపాయలంట. తీసుకుందాం. గైస్ ఇది ఎంట్రీ. సో ఇప్పటిదాకా ఎక్కింది జస్ట్ బేస్ మాత్రమే. ఇప్పుడు అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ట్రెక్కింగ్ చేయడానికి. అంకుల్ కూడా వచ్చిండు ట్రెక్కింగ్ చేయడానికి. తెలుగు 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 इथे ना मधल्या पॅचला तर तुला समजेल केवढा पॅच आहे. पहिले लक्षात ठेवा, तुम्ही ऑलमोस्ट जवळ आहात. जय भद्रकाली. గైస్ ఇప్పటి వరకు మనం ఒక 1 అవర్ అయితే నడుచుకుంటూ వచ్చినాము.
కానీ అసలు ట్రెక్కింగే కాదంట, అసలైన ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట. చూస్తారు కదా వర్షాకాలంలో వస్తే అయితే ఇదంతా జారుతుంది. ఇవి ఫస్ట్ ఐరన్ స్టెప్స్. ఇక్కడి వరకు మనకైతే ట్రెక్కింగ్ అసలు ఏమి ఉండదు. ఇక్కడ నుండి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఐరన్ స్టెప్స్ అనేటివి 4 ఉంటాయి ఇలాంటివి. ఈ 4 కనుక ఎక్కితే మనము మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఈ 4 ఐరన్ స్టెప్స్ అయితే ఎలా ఉంటాయో చూడండి. ఈ ఐరన్ స్టెప్స్ లేకపోతే మనమైతే ఈ ట్రెక్కింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే చూడండి మీరు ఎలా ఉందో. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఐరన్ స్టెప్స్ ఎక్కేసినాం. ఇప్పుడు ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఇంకా అలాంటి ఐరన్ స్టెప్స్ ఇంకా 3 ఉన్నాయి. సెకండ్ ఐరన్ స్టెప్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి చిన్నవి ఉన్నాయి ఫస్ట్ దానికంటే. इधर से अभी मार्च टच करेंगे. ఈ ఏరియా చూడండి ఎట్లుందో. ఎక్కడానికి చూడనీకైతే ఈజీ అనిపిస్తుంది కానీ ఎక్కేటప్పుడు వెళ్తుంది అసలైన. ఇది నేను 5th టైం ఆగడం. చాలాసార్లు ఆగిన అసలు ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు. మస్తు రోజులు అయిపోయింది ఇట్లాంటి ట్రెక్కింగ్ చేయకుండా. గైస్ దాదాపు పైకి చేరుకున్నాం. ఇంకో 2 ఐరన్ స్టెప్స్ ఎక్కేస్తే వెళ్ళిపోతాం. పై నుండి ఒకసారి వ్యూ చూడండి. బాబా బాబా అద్రిపోయింది అసలు. ఈ ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క అసలైన పేరు ఏంటంటే కల్సుబాయ్ పీక్. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ డిస్టిక్లో గల బారీ విలేజ్లో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే మనం ఫస్ట్ కళ్యాణ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి లోకల్ ట్రైన్ పట్టుకొని అయితే కసారా చేరుకోవాలి. కసారా నుండి మనకు బారీ విలేజ్కి లోకల్ బస్సెస్ ఉంటాయి, అలాగే ట్యాక్సీలు కూడా చాలా వరకు ఉంటాయి. సో వెళ్ళిపోవచ్చు. ఈరోజు వీకెండ్ కదా, సో వీకెండ్ కాబట్టి చూడండి ఎంతమంది ట్రెక్కర్స్ వచ్చారో కల్సుబాయ్ పీక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఎట్లుంది గైస్ వ్యూ? ఇంకా ఇది కొంచెం ఎక్కేస్తే అక్కడ ఉంది పీక్. ఫ్యామిలీ వాళ్ళు కూడా కలిసి ట్రెక్కింగ్ చేయడానికి వస్తున్నారు చూడండి ఎంత మంచిగా. పిప్పి వెళ్తున్నది. యాక్చువల్గా ఈ ట్రెక్కింగ్ ఎప్పుడు చేయాలంటే నైట్ టైం అన్నా లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసేసేయాలి. మేము మొత్తం ఎండ జోపుతుంటే అప్పుడు స్టార్ట్ చేసిన. ఏడవుతుంది ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం. ఇక అయితలేదు ఇక నాతోటి. సో ఒక లింబు షర్బత్ అయితే అక్కడ ఆర్డర్ ఇచ్చిన ఆయన అయితే తెస్తున్నాడు. కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడ మనం ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. నిమ్మరసం తాగి మనమైతే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసినాం. ఇంకో 15 నిమిషాల్లో మనమైతే కల్సుబాయ్ పీక్ అయితే చేరుకుంటామని నేను అనుకుంటున్నా. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 2 hours అయింది గైస్. అదిగో అక్కడ ఉంది చేసిరా. నేను అనుకున్న 15 నిమిషాలని చూస్తే 15 నిమిషాల్లో చేరుకునేటట్లు లేము. ట్రై చేద్దాం.
ఫైనల్లీ చూడండి గైస్ ఎట్లుంది అసలు. గైస్ ఈ ఐరన్ మెట్లు చూస్తున్నారా, ఇవే మనకు లాస్ట్ ఐరన్ మెట్లు. ఇంకా ఇవి కనుక ఎక్కేసినాం అనుకోండి, మహారాష్ట్రలోనే ఎవరెస్ట్ శిఖరమైనటువంటి కల్సుబాయ్ పీక్ అయితే చేరుకుంటాం. లెట్స్ గో, ఇక ఆలస్యం చేయకుండా ఎక్కేద్దాం. టా 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 ఎక్కేద్దాం. మనం ట్రెక్ స్టార్ట్ చేసింది 9:14కి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11:54 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 3 hours ట్రెక్కింగ్కి. ఫైనల్లీ ఆఫ్టర్ 3 hours ట్రెక్కింగ్ తర్వాత మనమైతే కల్సుబాయ్ పీక్, అదే ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర టాప్ పాయింట్కి అయితే చేరుకున్నాం గాయస్. చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇదే కల్సుబాయ్ టెంపుల్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మహారాష్ట్రలోని హయ్యెస్ట్ పీక్ పాయింట్ అయినటువంటి కల్సుబాయ్ పీక్ని నేను ట్రెక్ చేసి ఇక్కడ వరకు చేరుకున్నా. సో ఒక్కసారి మనం కల్సుబాయ్ మాతని దర్శించుకుందాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కల్సుబాయ్ టెంపుల్. ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర టాప్ నుండి ఒకసారి వ్యూ చూడండి గైస్, ఎట్లుందో మొత్తం ఎట్లా కనిపిస్తుంది చూసిర్రా. ఈ టాప్ పాయింట్ మీద అలాగే కింద కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అక్కడక్కడ ట్రెక్కర్స్ అయితే క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేసి ఈ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. నేను కూడా అదే చేయాలనుకున్నా, కానీ నాకు కుదరలేదు కొన్ని కారణాల వల్ల. సో నేనైతే ఓన్లీ ట్రెక్కింగ్ చేసుకొని వద్దాం అనుకున్నా. సో ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. సో మీరు కూడా ఈ ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తే ఒకవేళ, సో ఎలా ప్లాన్ చేయండి అంటే, నైట్ ట్రెక్ ప్లాన్ చేసి నైట్లో ఇక్కడ ఎక్కడన్నా ఒక బెస్ట్ ప్లేస్ చూసుకొని అక్కడ స్టే చేసి క్యాంపింగ్ టెంట్ వేసుకొని, సో ఎర్లీ మార్నింగ్ టాప్కి అయితే చేరుకునేలాగా చూసుకొని అక్కడ సన్ రైజ్ పాయింట్ని అయితే వ్యూ ఎంజాయ్ చేసి ఈ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి గైస్. సో మీరైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు సోలోగానే వెళ్ళొచ్చు, మీ ఫ్రెండ్స్తోనన్నా వెళ్ళొచ్చు. సో సోలోగా వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా ఎలా వెళ్ళినా మీరైతే ఈ ట్రెక్కింగ్ అయితే ఎంజాయ్ చేస్తారు, నేను 100% చెప్తున్నా. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ రోమ్ విత్ షేరుని సపోర్ట్ చేయండి గాయస్. జై హింద్. बोलो कैसा लगी ये ट्रैक? हाँ, ये ट्रैक तो काफ़ी हम लोग का तो फर्स्ट एक्सपीरियंस था. काफ़ी मज़ा आया. चढ़ने में थोड़ी वाट लग गई. हमारी ग्रुप थी 5 की. आखिरी में हम 2 नए आज ही मिले हुए लोग मिले. 150 में आए ब्रो. ये भी अकेला आया, मैं भी अकेला आया. हम लोग रैंडमली मिले और अच्छा दोस्त बन गए. ठीक है, फाइनली हमने पूरा करने का सोचा. यहाँ तक तो अब आए, अब बस वहाँ तक जाना है. ठीक है, कंप्लीट कर लो भैया, मस्त है. बाकी आपके चैनल का नाम रोम विद शेरू. बाकी गाइज रोम विद शेरू को सब्सक्राइब कर दो भाई. बहुत मेहनत कर रहे, हैदराबाद से अकेले आए. जज्बा तो है भाई में. कीप सपोर्टिंग हिम ब्रोस. थैंक यू भैया. चलो मिलते हैं.